ఏమాత్రం హాని చెయ్యవని. లూకాసు వార్త 10:19 యేసయ్య అన్నట్టే నువ్వు పాయలు చెయ్యాలా, నీవు కర్ర ఎత్తాలా, నీవు ఊరకనే నిలుచుండి చూడాలా. దిస్ ఇస్ ద బ్యూటీ. సూపర్ న్యాచురల్ ఆపరేట్ కావటానికి దిస్ ఇస్ ద బ్యూటీ. స్టాండ్ అండ్ సీ. ఊరకనే నిలుచుండి చూడు. మూడవదిగా నీ కర్ర అనే యేసు నామాన్ని పైకెత్తి ఆ సముద్రాన్ని నీవు పాయలు చేయి. అంటే ఈ సూపర్ న్యాచురల్ అసాధారణమైన అనుభవంలో నీవైనా నేనైనా మనమైనా వెళ్ళటానికి వి మస్ట్ టేక్ రిస్క్. అంటే మనం తెగించాల. రెండవదిగా దేవుడు చెప్పగానే దానికి లోబడాలా. ఎంత ధైర్యం ఉండొచ్చు మోషేకి సముద్రం ముందు నిలబడి తాను కర్ర పైకెత్తమంటాడు ఏంది ఎర్ర సముద్రం ముందని ఆలోచించలే. ఈ కర్రకి సముద్రానికి ఏంటిది రిలేషన్షిప్ అని ఆలోచించలే, కానీ తెగించినాడు. వావ్! ఇది ఈ లాస్ట్ డేస్లలో ఈ దుప్పటి ప్రతి విశ్వాసులపై దిగునుగాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నేను మెయిన్ మెసేజ్లోకి వెళ్ళక ముందు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. మనమందరం కూడా దుప్పటి క్రిందికి వెళ్ళాలా. మనమందరము ఆ సూపర్ న్యాచురల్ మహిమ కిందకి వెళ్ళాలా. పేతురు రా, నేను అసాధారణమైన అనుభవంలో ఉన్న పేతురు, నీవు అసాధారణమైన అనుభవంలో రావాలా. కమ్ పీటర్. హల్లెలూయా. ఎందుకు ఈ దినాలలో ఈ అసాధారణమైన కార్యం జరగలేకపోతుంది? ఎందుకు దేవుడు నీకు సహాయకుడిగా ఉండలేకపోతున్నాడు? పేతురు జీవితంలో 3 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. చూడండి, 14వ అధ్యాయం 25 నుంచి 32వ వచనంలో ఎందుకు పేతురు మునిగిపోయినాడు, ఎందుకు యేసయ్య తనకి సహాయం చేసినాడు. మంచిగా వినండి బిడ్డ. దేవుడు ఎంత ప్రేమ గల దేవుడో, మనల్ని ఎలా సహాయం చేస్తాడో, ఆయన ఎంత దగ్గరగా ఉంటాడో 2 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. ఇక్కడ మొదటిగా ఎందుకు పేతురు మునిగిపోతున్నాడంటే, పేతురు సముద్రం మీద నడిచినాడు. అంటే పేతురు మొదటిగా ఆత్మానుసారంగా అసాధారణమైన అనుభవంలో నడిచినాడు. నడుస్తూ సడన్ గా సాధారణమైన వ్యక్తిగా మారిపోయినాడు. సాధారణమైన ఆత్మచేత లేకపోతే శారీరకంగా మారిపోయినాడు. అది మనం ఎందుకు మునిగిపోతున్నాము అంటే, పేతురు ఒక అసాధారణమైన వ్యక్తిగా, ఒక అసాధారణమైన అనుభవంతో కొద్దిసేపు నడిచినాడు. కానీ మధ్యలో సాధారణమైన వ్యక్తిగా మారిపోయినాడు. మొదటిగా పేతురు హీస్ a man with a supernatural experience, but second time he's a man with natural experience. మన ఆధ్యాత్మిక జీవితంలో అందుకనే పౌలు అంటాడు, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టినాడు. మొదటిగా ఆత్మానుసారంగా ప్రారంభించి సముద్రం మీద నడిచి మీరు శరీరానుసారులుగా ఇంతగా త్వరగా మారిపోతారా? మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టినాడు? ఎస్,
ఈ వర్తమానం సందర్భంగా మనం తెలుసుకోవాలా, మనం మునిగిపోవటం దేవుని చిత్తం కాదు. మనం గమ్యం చేరటం దేవుని చిత్తం. యేసయ్య నడిచినట్టు మనం నడవాలా. యేసయ్య అసాధారణమైన అనుభవంలో ఉన్నట్టు మనం ఉండాలా. మనం మునిగిపోతూ ఉన్నాం. Why? Because we started our spiritual journey with passion, zeal, hunger, with supernatural anointing, supernatural dreams and visions. మన ఆధ్యాత్మిక జీవితమును మనం ఆశతో, ఆసక్తితో, మంటతో, దాహముతో, ఒక అసాధారణమైన దర్శనముతో, కలలతో ప్రారంభించినాం. కానీ క్రమక్రమముగా మనం శరీరానుసారముగా వెళ్ళిపోతున్నాం. పేతురు మునిగిపోవటానికి కారణం ఒకటి, అసాధారణమైన పేతురు సాధారణమైన పేతురుగా మారిపోయి మునిగిపోయినాడు. మన జీవితంలో మీరైనా, నేనైనా, మనమైనా అసాధారణమైన అనుభవము క్రైస్తవ అనుభవం. మన దేవుడు అసాధారణమైన వాడు. బానిసత్వంలో నుంచి మనల్ని విడిపించిన వాడు. ఆయన మహనీయుడు. నీవు సాధారణమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు బానిసత్వంలో బ్రతికిన నీ జీవితం, మోషే యొక్క అసాధారణమైన అనుభవం నిన్ను బయటకు తెచ్చి నిన్ను అసాధారణమైన వ్యక్తిగా మార్చి, సాతాను యొక్క బంధ హస్తాలలో ఉన్న నీవు యేసుక్రీస్తు ప్రభు రక్త బలియాగం అనే అసాధారణమైన అనుభవం నిన్ను తన రక్తంలో కడిగి నిన్ను కూడా ఒక అసాధారణమైన అనుభవంలోకి తీసుకొని వెళ్ళి ఈరోజు నీవు ఒక అసాధారణమైన వ్యక్తివి. ఇది మనం మర్చిపోవద్దు. మునిగిపోతున్నా, నేను మునిగిపోతున్నా, మీరు మునిగిపోతున్నారు, సంఘాలు మునిగిపోతున్నాయి, సేవకులు మునిగిపోతున్నారు. వై? బికాస్ కార్యారంభము కంటే కార్యాంతం మేలు. ప్రారంభం చాలా ఆత్మానుసారంగా ప్రారంభించబడుతున్నాం. అసాధారణమైన అనుభవాల గుండా మనం బయలుదేరుతున్నాం. కానీ క్రమక్రమంగా ఏమవుతున్నదో తెలియదు, కానీ మనము ఒక సాధారణమైన వ్యక్తిగా మార్చబడుతున్నాం. కానీ ఈరోజు ఈ యొక్క వర్తమానం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. బానిసత్వంలో ఉన్న నిన్ను లేవనెత్తబోతున్నాడు. బానిసత్వంలో మునిగిపోతున్నావా? మరలా నిన్ను మహానీయుడు లేపబోతున్నాడు. Thank you, Lord. బానిసత్వములో ఉన్న నీ ప్రజలు వారి కష్టములు నిన్ను చేరగా, బానిసత్వములో ఉన్న నీ ప్రజలు వారి కష్టములు నిన్ను చేరగా, నీ ప్రజల బాధను, వారి ఆవేదనను, కన్నీటి రోదనను చూచిన వాడవయ్యా. నీ ప్రజల బాధను, వారి ఆవేదనను, కన్నీటి రోదనను చూచిన వాడవయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, కృపతో రక్షించినవయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీ ప్రేమకు సాటి లేదయ్యా.
యేసునికే ఆరాధన, నా తండ్రినికే ఆరాధన, యేసునికే ఆరాధన, నా తండ్రినికే ఆరాధన. నా యజమానుడా, నా యజమానుడా, విజయశీలుడా, ప్రేమపూర్ణుడా, నా ఆరాధ్యుడా, నా యజమానుడా, విజయశీలుడా, ప్రేమపూర్ణుడా, నా ఆరాధ్యుడా, ఆమహుడవని నిన్ను తలమెత్తికొని ఆడేదన్, మహోన్నతుడవని నీ మహిమను నే చాటే. అందుకనే మత్తయి సువార్త 16వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. అందరు జాగ్రత్తగా వినాలి. 16వ అధ్యాయం 5వ వచనం. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుట మరిచిరి. అందుకు వినండి, అంత యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. హల్లెలూయా. నువ్వు అసాధారణమైన వ్యక్తిగా ఉండి సాధారణంగా మారిపోవటానికి కారణం, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారు పులిసిన పిండిని గురించి జాగ్రత్త. అది ఒక సిద్ధాంతం, డాక్ట్రిన్. నీవు అసాధారణమైన అనుభవములు ఉంటే నువ్వు అసాధారణమైన సిద్ధాంతం ప్రకారమే వెళ్ళాలా, అసాధారణమైన సిద్ధాంతం కలిగిన మందిరానికి వెళ్ళాలా, అసాధారణమైన సిద్ధాంతాన్ని పాటిస్తున్న దైవజనుని యొక్క మెంటర్షిప్లో నువ్వు ఉండాలా. ఇష్టం వచ్చినట్టు 10 రకాల మందిరాలు తిరిగితే పేతురు మునిగినట్టు మునిగిపోతావు. క్రైస్తవ జీవితంలో ప్రమాదకరమైనది ఏంటిదంటే పులిసిన పిండి. కొంతమంది అద్భుతాలు నమ్మరు, స్వస్థతలు నమ్మరు, సూచక్రియలు నమ్మరు, మహత్కార్యాలు నమ్మరు, అన్య భాషలు నమ్మరు, ప్రవచనాలు నమ్మరు, ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. వారి ప్రసంగాలు వినొద్దు, వాళ్ళని కలవద్దు. ఎందుకంటే అదొక పులిసిన పిండి, అదొక పాయిజన్. నీ మంచి ముద్దనంతా పాడు చేస్తుంది. చివరికి అసాధారణమైన అనుభవం కలిగిన నీవు చచ్చిన స్థితిలోకి సాధారణ వ్యక్తిగా వెళ్ళిపోతావు. ఎందుకంటే పాత నిబంధన అంత అసాధారణమైనదే, యేసయ్య పరిచర్య అంత అసాధారణమైనదే, అపోస్తుల పరిచర్య అంతా కూడా అసాధారణమైనదే. ఈ సిద్ధాంతం ఏంటిదంటే యేసయ్య కంటే గొప్ప వాళ్ళు వీళ్ళ సిద్ధాంతం. కాబట్టి జాగ్రత్త కలిగి మన సహవాసమైన మనం ఏం వినాలో అది వినాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలో